శ్రీధర్ పరమ కోపిష్టి. ఎంత నస పెట్టే మనిషో అంత సున్నితుడు. అందర్నీ చూసి చిర్రుబుర్రులు ఆడతాడు. కాని ఎవరో చిన్న మాట అన్నా మనసు గాయపడిపోతుంది. ఒక రోజు హుషారుగా ఇంటికి వచ్చి, ఏమే సరోజా, కాస్త కాఫీ తీసుకురా, మధ్యాహ్నానికి కోడి కూర, రాత్రికి చపాతీలు రెడీ చేయి అన్నాడు. సరోజ లోపల మండిపోయింది. డబ్బులు ఇవ్వడు, కాని కోరికలు మాత్రం బోలెడు. కాఫీ తీసుకువచ్చింది. కొంచెం తాగగానే కప్పు టప్మని విసిరేశాడు. ఇది కాఫీనా ఇంకేమైనానా, ఎంత చేదుగా ఉందో తెలుసా అంటూ అరవడం మొదలుపెట్టాడు. సరోజ కూడా ఆగలేదు. ఏనాడైనా నాకు 10 రూపాయలు తెచ్చి ఇచ్చావా? నిన్ను చేసుకున్నప్పటి నుంచి ఇదే తంతు అని కసిరింది. అంతే. శ్రీధర్ చిన్న మనసు హర్ట్ అయింది. ఏమీ మాట్లాడకుండా మేడ మీదకి వెళ్ళిపోయాడు. కాసేపటికి సరోజకి మనసు ఊరుకోలేదు. ఏం చేస్తున్నాడో అని నెమ్మదిగా మీదకి వెళ్ళి చూసింది. అక్కడ ఎవరోతో గుసగుసలు వినపడుతున్నాయి. దూరం నుండి వింటోంది. శ్రీధర్ ఏమో అటువైపుకు తిరిగి ఉన్నాడు. మనిద్దరి భావాలకు ఎందులోనూ సారూప్యం లేదు. అయినా నేను నీతోనే ఉండాలని అనుకుంటున్నాను అని అన్నాడు శ్రీధర్. అమ్మబాబోయ్, వీడికి వేరే ఎవరూ ఉన్నట్టున్నారు. అందుకే ఇంటికి డబ్బులు ఇవ్వడం లేదు. పైగా దాంతో సారూప్యం లేకపోయినా దాంతోనే ఉంటాడట. అలిగి మీదకి వచ్చి వీడు చేసే ఘనకార్యం ఇదా అని కోపంగా పక్కన ఉన్న పెద్ద కర్ర చేత్తో పట్టుకుని చితకబాదడానికి సిద్ధమైంది. కాని కాసేపు ఆగి ఇంకా ఏం మాట్లాడుతాడో విందాము అని సైలెంట్గా గమనిస్తోంది. చూడు బంగారం, నేను నా పెళ్ళాంతో వేగలేక చస్తున్నా. డబ్బులు అన్నీ నీ కోసమే దారబోస్తున్ననాని తెలియట్లేదు. పాపం పిచ్చిది. కాని చూసావా బంగారం ఎన్ని మాటలు అంటుందో నన్ను. నేను పనికిమాలిన వాడిని అంట. రూపాయి సంపాదన లేదట. నువ్వే దాని కన్నా బెటర్. ఏ రోజైనా పల్లెత్తి మాట నన్ను అన్నావా? లేదే. పైగా బాధతో ఎప్పుడూ నీ దగ్గరకు వచ్చినా నన్ను ప్రేమగా ఆదరిసావు. మనిద్దరికీ పోలిక లేదు. కాని ఐ లవ్ యూ డార్లింగ్ ఉమ్మా అన్నాడు. ఇంక అంతే. సరోజ కోపం కట్టలు తెంచుకుంది. కర్ర పట్టుకుని ముందుకు దూసుకొచ్చింది. టపీమని ఒక దెబ్బ కూడా వేసేసింది. ఆ దెబ్బకి శ్రీధర్కి చుక్కలు కనిపించాయి. అంతలో శ్రీధర్ ముందుకు తిరిగాడు. సరోజ అనుకున్నట్టు చేతిలో ఉన్నది ఫోన్ కాదు, మందు బాటిల్. ఓరి తింగరోడా, డబ్బులన్నీ దీనికే తగలేస్తున్నావా? అయినా నీకేం మాయరోగం ఇలా నీలో నువ్వు సొడుగుకోవడం ఏంటి? ఇదేం కొత్త అలవాటు నీకు? అనవసరంగా ఏదో ఊహించుకుని నిన్ను కొట్టా. నేను ఇంకా నీతో వేగలేను అంటూ కిందకి వెళ్ళిపోయింది. నీతి, తొందరపాటు, అనుమానాలు పెట్టుకోవడం వలన కొన్నిసార్లు మన సంబంధాలు చెడిపోడానికి కారణమవుతాయి.